ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయ కాలంలో కలువరి కృపా సన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 7 నుంచి 15 వచనంలో చూస్తే, ఎప్పుడైతే అబీమెలెకును రాజుగా వారు నియమించుకున్నారో, యోతాము అను చిన్నవాడు పరిగెత్తుకుని పారిపోయి గెరిజీము కొండ మీదకి ఎక్కి, షెకెము ప్రజలందరూ విన్నట్లుగా నా మాట ఆలకించుడి, మీరు నా మాట వినేటలా దేవుడు మీ మాట వినును. చెట్లు ఒక ఉపమానాన్ని చెప్పాడు. చెట్లు తమకి రాజుగా కావాలని, అభిషేకించుకోవాలని మనసు కలిగి బయలుదేరి ఏలుటకు ఒలివ చెట్టు దగ్గరికి, అంజూరపు చెట్టు దగ్గరికి, ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, మేము దేవుని మానవులను సంతోషపెట్టు ఫలములను, మాధుర్యములను, నూనెని వేయకుండా మేము రాజుగా ఉండలేమని అవి సెలవిచ్చినప్పుడు, ముండ్ల పొద యుద్ధకు వెళ్ళినప్పుడు, ముండ్ల పొద రండి, నా నీడను ఆశ్రయించండి, లేకపోతే నాలోంచి అగ్ని బయలుదేరి లెబానోను దేవదారు